ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఇది కీలకమైనటువంటి అంశం. ఏంటిది? ఇది కీలకమైన అంశం. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటంటే ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి పరాకాష్ఠ అనేటువంటి భక్తి ఎత్తది. ఇక అదే ఉన్నత మెట్టు, ఇక లేదు మెట్టు ఎక్కటానికి కూడా. సజీవరాళ్ళుగా అన్నది మధ్యస్థమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవానికి మధ్యస్థమైనటువంటి బేస్మెంట్, మ్యాక్సిమం అంటాం కదా. ఆ మ్యాక్సిమం అనే దానికి సజీవరాళ్ళ వలె అనేది మ్యాక్సిమం అనేది. ప్రభు అంటున్నాడు లేఖన కాంతిలో పేతురు భక్తుడి ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు సజీవరాళ్ళ వలె ఉంటూ సజీవరాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా. ఈ ఆత్మ సంబంధమైన మందిరము మనం చూస్తూ ఉంటాం. మిక్సీ వాడుతున్నా, లేదు కుక్కర్ అయినా, ఇక గ్రైండర్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఇక ఏదైనా కానీ కామను, మ్యాక్సిమం, హై అని ఉంటుంది. ఈ షరతులు ఖచ్చితంగా అక్కడక్కడ ఆప్షన్లుగా చూపిస్తారు. అవి ముద్రగా కనపడుతుంటాయి. బాగుంది. ఈ షరతులు ముద్రలుగా చూపిస్తారు. బాగుంది. అయితే ఇక్కడ లేఖన కాంతిలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతూ. ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఇక అదే శ్రేష్టమైన ఆధ్యాత్మిక పరిపక్వత అనే అనుభవం. మరి ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలంటే ఏంటి, ఎలా? ఇప్పుడు వరకు మనం నడుచుకుంటా దేవుడు తన ఉపదేశ క్రమంలో చెప్పుకుంటూ వచ్చిన రీతి ప్రకారం మనము భక్తి సాధన చేస్తూ ప్రభువుతో నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా సజీవరాళ్ళమని మెట్టుకొస్తాము. ఆ తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అనే మెట్టుకు కూడా ఇట్టే వచ్చి అలా నిలబడిపోతాం. అసలు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుట అంటే ఎలా? గతంలో కూడా నేను వెళ్ళినటువంటి పరిచర్య అంటే, నేను ఆధ్యాత్మికంగా పుట్టి పెరిగి ఎదిగినటువంటి సేవా పరిచర్య తండ్రి సన్నిధి నరసరావుపేట. ఆ పరిచర్య విషయంలో దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇక కొన్నాళ్ళు ఇక్కడ నుంచి అది పక్కకు వెళ్ళిపోతుంది, వేరే చోట స్థలం వెతికి అక్కడ కట్టబడబోతూ ఉంది. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే, ఆత్మ సంబంధమైన మందిరంగా ఆ సంఘం కట్టబడాలని చెప్పు, వాళ్ళకి ప్రార్థన చేయమని చెప్పు వాళ్ళకి అన్నాడు. ప్రభు నేను చెబితే ఆలకించే పొజిషన్ నాకు ఇప్పుడు కనపడతలేదు. ఏమో తీసుకుంటారో తీసుకోరో లేదో నాకు తెలియదు. నా వల్ల అయితే కాదు ప్రభు అని చెప్పేశారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు నన్ను వెంటాడాడు. ఇండైరెక్ట్ కావచ్చు, డైరెక్ట్ కావచ్చు, ఎట్లన్నా కానీ కొన్నిసార్లు చెప్పినట్టున్నాను. చివరికి ఒకరోజు ప్రభు ఒక కళ చూపిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా కళ అంటే, ఫార్చునర్ అంటే 34 లక్షల రూపాయలు ఖర్చు అయినటువంటి టయోటా కంపెనీ వాళ్ళది. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాడుతూ ఉంటారు పెద్ద పెద్ద తెల్ల బళ్ళు. ఆ కారు ఒకటి కొత్తది నా కళ్ళ ముందు ఉంది. నీలానే నిలబడి ఉన్న, చేతులు కట్టుకొని. చాలామంది వస్తున్నారు, డోర్లు తీసుకుంటున్నారు, ఎక్కుతున్నారు, కింద సీట్లకి వెళ్ళి ఇట్లా చూసుకున్నారు, ఇట్లా అనుకుంటా బాగుంది అనుకుంటున్నారు, దిగి వెళ్ళిపోతున్నారు. నేనేమో ఇట్లా చేతులు కట్టుకొని నా మనసులో నేను అనుకుంటున్నాను, నాకు తోలటం వచ్చు అనుకుంటున్నాను. నేను ఇలా అనుకుంటుంటే ఆ కళలో వస్తున్నారు, ఎక్కుతున్నారు, చూసుకున్నారు, బాగుంది అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బాగుంది. ఎంత తంచు చూశానో ఈ లోపల మెలుగు వచ్చింది. ఏంటి ప్రభు ఈ కళ యొక్క భావం అని అడిగినప్పుడు, ఆ సంఘంలోకి అనేకులు వస్తారు, ఆరాధనకి కూర్చుంటారు, ఏర్పాట్లు, ఆరాధన, బోధ అంతా బాగుందని చెబుతారు. ఒక వారం 2 వారాలు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వేరే చోట, అంటే వారు యథావిధిగా వెళ్ళే చోటకి వెళ్ళిపోతారు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు అదే తంతు. ఒక వారం ఉండొచ్చు, 2 వారాలు, మళ్ళీ ఇంకో చోటకి.
వాళ్ళు వెళ్ళేటువంటి స్థలానికి వెళ్ళిపోతారు. ఆనాడు ప్రభు నాకేం చెప్పాడు, ఈనాడు అదే నా కళ్ళారు నేను చూస్తున్నాను. ఈ వారం వచ్చిన వాళ్ళు కొత్త వ్యక్తులు ఈ వారం వస్తే, వచ్చే వారం ఏంటి రాలేదంటే మేము యథావిధిగా పెద్ద మందిరానికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటం అంటే అర్థం ఏంటంటే, ఒక చిన్న ఉదంతాన్ని మీ ఎదుటి పెడతాను. ఒక వ్యక్తి నరమాంస భక్షకుల మధ్య సేవ చేయాలని ఆశపడుతూ ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడుతా, తనతో పాటు ఇంకొక 4 స్నేహితులను తోడు చేసుకొని 5గురుగా వెళ్ళి వాళ్ళ జాబ్ వల్ల వచ్చేటువంటి జీతంలో కొంత ఆ నరమాంస భక్షకులకు వస్త్రాలు తినుబండారాలు ఇస్తా, ఏది కిందకి దిగి కాదు, పైన హెలికాప్టర్ ఒకటి హెలికాప్టర్ అద్దెకు తీసుకొని దాంట్లోనే వెళ్ళి వాళ్ళకి ఆ బట్టలు ఆ తినుబండారాలని ఇచ్చి పరిచయం చేసుకుంటున్నారు. వీళ్ళకు ఒక అవగాహన వచ్చింది, వాళ్ళు మనల్ని నమ్మారు, మనం ఏది చెప్పినా వింటారు, ఇక ఒక రోజు మనం వెళదామని చెప్పని అన్నీ సిద్ధపరచుకున్నారు. 5గురుగా బయలుదేరి వెళ్ళిపోయి వాళ్ళున్న ప్రాంతంలో ఏకంగా హెలికాప్టర్ దించేశారు. దించగానే వీళ్ళు ఎవరో వచ్చారా మనల్ని ఏదో చేస్తారా అని చెప్పని ఈటెలు తీసుకొని అంతే గుండెల్లోకి దించి పడేశారు, చంపేశారు ఆడవాళ్ళని. ఈ పొడిచినప్పుడు వాళ్ళకు కొంచెం గొప్ప స్పృహ ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో పిస్టల్ ఉంది, కాల్చి చంపేయడానికి రివాల్వర్ ఉంది, అయినా కానీ దాన్ని గాల్లో కాల్చారే తప్ప వాళ్ళ వైపు ఎంచేసి వాళ్ళని కాల్చడానికి వాళ్ళు తెగించల. కారణం ఏంటంటే, మేమైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మేము ఇప్పుడు చనిపోతే నిత్యత్వానికి వెళ్ళిపోతాం. మరి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఈ నరమాంస భక్షకులు అంటే మనిషిని చంపుకొని తినేటువంటి జాతిలో దేవుని మాటలు ప్రకటించడానికని 5గురు స్నేహితులు వెళ్ళారు. 5గురు చంపబడ్డారు. 5గురులో మొట్టమొదటిగా మూలము నాయకుడైనటువంటి వ్యక్తి భార్య ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత దుఃఖపడింది. కానీ కొన్నాళ్ళు తేరుకొని, నా భర్త ప్రాణాలు విడిచిపెట్టిన ఆ స్థలము, ఆ ప్రాంతానికి, ఆ ప్రజల మధ్యలోకి నేను వెళతాను, నేను కూడా చస్తే అక్కడే చేస్తాను, వాళ్ళకి నేను సువార్త ప్రకటిస్తానని చదువు రీత్యా, వైద్య సేవల రీత్యా, తినుబండారాలు, వస్త్రాలు ఇలా సహాయం చేస్తూ చిన్నగా ఆమె ఆ గోడెంలో ఒక ఆమెగా చేరిపోయింది. కొన్నాళ్ళు ఆమెను నమ్మలేదు. అట్లా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చివరికి ఆమె మనలో ఒకతని చెప్పని వారి భాష నేర్చుకొని ఆమె ఆ ప్రాంతంలో ఉన్న ఆ మనిషిని చంపుకొని తినేటువంటి ఆ నరమాంస భక్షకులు వారికి దేవుని యొక్క సువార్త ప్రకటించింది. ప్రభు మహా ఉచిత కృప, అక్కడి నుంచి సేవకులు లేపబడ్డారు. వారు ప్రపంచంలోకి వచ్చి ఇతర దేశాల్లో నిలబడి అనేక పెద్ద క్రూసేడ్ అంటే పెద్ద బహిరంగ సభల్లో దేవుని మాటలు ప్రకటిస్తూ గొప్ప సేవకులుగా నిలిచారు చరిత్రలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడిన వ్యక్తికి ఈ తెగింపు ఉంటుంది. ఈ తెగింపు కలిగి ముందుకు వస్తాడు. ఈ తెగింపు కలిగి ఉంటుంది ఆమె. ఈ తెగింపుతోనే ముందుకు వెళ్ళి, నా ప్రభు కోసం నేను ఖర్చు అవ్వాలి, నా ప్రభు నా కోసము తన ప్రాణాన్ని అర్పించాడు, తనే బలి అయిపోయాడు, నేనెంత ఖచ్చితంగా నేను కూడా తన కొరకు ఆహుతి చేసుకోవాలని తెగువతో ముందుకు వస్తాడు. డేవిడ్ బ్రెయినార్డ్ గురించి మనం చదువుతాం చరిత్రలో. ఓ ప్రాంతానికి వెళ్ళాడు సువార్త చెబుతా అని. వాళ్ళు చెబితే విన్నట్లా అంత మొరాయిస్తూ ఉన్నారు, అంత వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారు. ఈయన ఒకటి చెబితే వాళ్ళకి ఇంకొకటి అర్థమై ఇంకొక రకంగా వస్తూ ఉన్నారు. వీళ్ళ సంగతి ఎట్ట కాదని చెప్పని మంచు కొండల్లో మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తే చెమటలు పట్టాయి, తుమ్మితే నెత్తురు పడింది. తుమ్మినప్పుడు జల్లుగా వస్తుంది కదా తువ్వర, ఆ తువ్వర నెత్తురుగా పడింది. అయినా సరే వదిలిపెట్టలా. ఇంచుమించు 25 లేదా 23 సంవత్సరాల వయసులోనే, అతి తక్కువ వయసులోనే ఆ మంచు కొండల్లో మోకరించి ప్రార్థించి తన ప్రాణాన్ని అక్కడ అర్పించేశాడు. ఆ చరిత్రను చదివిన దైవజనులో ఒక ఆయన విలియం కేరీ మన భారతదేశానికి వచ్చాడు. హడ్సన్ టైలర్ ఒక ఆయన వచ్చాడు సేవ చేయడానికి. ఇలా అనేక మంది గొప్ప మిషనరీలు
ఆ ఒక్కడి యొక్క ప్రాణత్యాగాన్ని, అతని యొక్క జీవిత చరిత్రను చదివి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేకులు మండుతున్నారు. గతంలో కూడా మండి గొప్ప సేవ చేశారు, సంస్కరణ కర్తలయ్యారు, గొప్ప గొప్ప ఉద్యమాలకు నాంది కర్తలయ్యారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడితే ఈ తెగువ ఆ వ్యక్తిలో కనపడుతుంది. ఇటువంటి శుభ లక్షణాలు, మంచి లక్షణాలు వాళ్ళలో కనపడతాయి. పేతురు దగ్గరకు వచ్చారు, నిన్ను చంపుతాం, సిలువేస్తా అంటారు. రే కొంచెం ఆగవా బాబు, సిలువేస్తావా? నా ప్రభు పైకి పెట్టాడు తలకాయ, నేను అంత అర్హుని కాదు, అంత యోగ్యుని కాదు, తల్లకిందులుగా నన్ను సిలువ అన్నాడు. చావటానికి ఇష్టపడ్డారు, సంతోషపడ్డారు చావటానికి. ఈ బోధ, ఈ నామాన్ని బట్టి మీరు ప్రకటించొద్దంటే నువ్వు చెప్పింది వినాలా, దేవుడు చెప్పింది వినాలా? మేము దేవుడు చెప్పిందే వింటాం, నువ్వు చెప్పింది మేము వినాం. కొడతారా, చంపుతారా, కానీ ఏది చేసుకుంటారా చేసుకోండి. కానీ ఈ మార్గం గురించి, ఈ నామాన్ని గురించి ప్రకటించడానికే మేము ఇలాగా హింసింపబడటానికి, చిత్రహింసలు పొందటానికి, మరణించడానికి కూడా ఎంచబడ్డామని సంతోషంగా వారు ఆనందిస్తూ మళ్ళీ సమాజ మందిరంలోకి వెళ్ళి పేతురు, యోహాను, యాకోబులు అనేవాళ్ళు ప్రకటించారు. రంపాలతో కోస్తుంటే సంతోషంగా అంగీకరించారు. తారబోసి నీరోధు చక్రవర్తి, భయంకరమైన క్రూరుడు, తారబోసి కరకం రానుకు ఏసైన ఎలా అయితే సిలువు కాబట్టి తారబోసారు. పచ్చి చర్మం మీద ఉడుకుడుకు కాలుతున్నటువంటి తారబోసి తగలబెడితే సంతోషంగా ఆరాధిస్తూ వారిని సమర్పించుకున్నారు. సింహాలకు ఆహారంగా ఎరేస్తే పసిబిడ్డలను చీల్చుకొని తింటుంటే ఆరాధిస్తూ ప్రభువును మహిమపరిచారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేటువంటి వ్యక్తిలో ఉండే లక్షణాలు ఇవి. అంత తెగువ కలిగి ఆ వ్యక్తులు కట్టబడతారు. చిట్ట చివరికి ఒక సాక్ష్యం చెప్పి నా మాటలు ముగిస్తాను. ఈ మధ్యకాలంలో జఫనయ్య శాస్త్రి గారు షార్ట్ వీడియోలు మాట్లాడుతున్నవి ఫేస్బుక్లో తరచూ నేను ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్న, వాక్యం చదువుకున్న తర్వాత కొంచెం రిలాక్సేషన్ కోసం ఫ్రీ అవ్వాలని చెప్పని ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇది చూస్తూ ఉంటాను. ఎక్కడెక్కడ ఎటువంటి మెసేజ్లు వస్తున్నాయి ఏంటని అవి వింటూ ఉంటా. అలానే ఒక మెసేజ్ విన్నాను, జఫనయ్య శాస్త్రి గారు చెప్తూ ఉంటే. ఏంటయ్యా ఆ మెసేజ్ అంటే, ఇద్దరు దంపతులు, వారికి ఇద్దరు పిల్లలు. దేవుడు దర్శన ప్రకారము అడవి ప్రాంతానికి వెళ్ళారు. అడవి ప్రాంతంలో కొంచెం అన్ని వెలుసుబాట్లు, అంటే పసిబిడ్డలు ఉన్నారు కాబట్టి అన్ని వసతులు ఉండటానికి కొంచెం దగ్గరగా, వసతులన్నీ దగ్గరగా ఉండేటువంటి ఒక చిన్నపాటి ఆ అడవి ప్రాంతంలో గోడెంలోనే వాళ్ళు ఉంటా ఉన్నారు. అద్దెకి చిన్న గుడిసె తీసుకొని 3 కొండలు ఎక్కి దిగితే కానీ ఈ వ్యక్తి చేసే పరిచర్య ఆ గోడెం కాడికి వెళ్ళడం ఇంచుమించుగా 3 కిలోమీటర్ల పైచిలికే ఉంటుంది. అక్కడికి ఆదివారం పూట కాలి నడకన నడుచుకుంటా వెళ్ళి అక్కడ గోడెం కాడికి వెళ్ళి ఆరాధన జరిగించి రావాలి. ఇలాగా కొన్ని సంవత్సరాలుగా క్రమం నడుస్తూ ఉంటే ఆ గోడెంలో ఉన్న వ్యక్తులు మార్పు చెందుతున్నారు, ప్రభు వైపు మళ్ళుకుంటున్నారు. ఇది నచ్చని కొంతమంది ఈ సేవకుడి మీద పగబెట్టుకొని ఎప్పుడు అదను దొరుకుద్దా, ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా, మనం అనుకున్న స్కెచ్లోకి ఎప్పుడు వస్తాడా, ఆ వచ్చినప్పుడు చంపేద్దాం అని చెప్పని పక్కాగా ప్లాన్తో కాసుకొని కూర్చున్నారు. దేవుని చిత్తము లేకపోతే ఆ రోజు ఆ వ్యక్తి ఒక్కడే ఒంటరిగా వెళ్ళటము, సైతాన్ గాడేసిన ఎత్తుగాడ మొత్తానికి ఆ రోజు తనతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు రాలేదు. భార్య అంది, నేను కూడా వస్తానయ్యా, నువ్వు వద్దులే కానీ పిల్లలను పెట్టుకొని నువ్వు ఇంటికాడే ఉండు, నేను ఒక్కడిని వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళాడు, 3 కొండలెక్కి దిగాడు, ఆరాధన జరిగించాడు. తిరిగి వచ్చేటప్పుడు మార్గం మధ్యలో ఒంటరిగా వెళ్ళి వస్తున్నాడన్న సంగతి సమాచారం వాళ్ళకి తెలిసింది. పక్కాగా ప్లాన్ వేసుకొని కాచుకొని ఉన్నారు కాబట్టి దొరికాడు అని చెప్పని అమాంసంగా మీద పడ్డారు, మొత్తారు, తల ఒక చోట పడేశారు, కాళ్ళు ఒక చోట, చేతులు ఒక చోట, మొండెం ఒక చోట, ముక్కలుగా నరికి పడేశారు. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. 2 రోజులు అయిపోయింది. ఏంది నా భర్త రాలేదంటే పక్కన వాళ్ళు అడుగుతూ ఉంది, ఏమన్నా అయిందేమో అంటే ఆ గోడానికి దగ్గరలో కొన్ని గోడాలు ఉన్నాయి కదమ్మా, అయ్యగారు నాడు దేశపోయి ప్రార్థన చేయించడానికి దేశపోయి ఉంటారులే, దిగులు పడ మా కొత్తలే అయ్యగారు అంటున్నారు వాళ్ళు.
5 రోజులైంది. ఇక డౌట్ వచ్చింది, నా భర్తను ఎవడో మొత్తానికి అయితే క్రూర మృగమన్నా చంపేసి ఉండాలి, లేదా ఆల్రెడీ కొంతమంది అతనితో వాగ్వివాదం చేస్తున్నారు, వీళ్ళు ఎవరైనా కానీ అతను చంపన్న ఉండాలని చెప్పని ఒక నిర్ధారణకు వచ్చి బయలుదేరింది కొంతమందిని పట్టుకొని. దారి మార్గం మధ్యలో, ఎందుకంటే తోడేళ్ళు ఎదురవుతాయో తెలియదు, పులి ఎదురైతో తెలియదు, అంత నేల అడవి కాలిబాట. వెళతా ఉంటే కాలు ఒక చోట ఉంది, తల ఒక చోట ఉంది, మొండెం ఒక చోట ఉంది, చేతులు ఒక చోట ఉన్నాయి. ఇవన్నీ చూసి ఇక ఆమెకు అర్థమైపోయింది, నా భర్తను చంపేశారని చెప్పని మొత్తాన్ని ఒకటిసారి తెచ్చుకొని మూట కట్టుకొని ఏడటం మొదలుపెట్టి ఏడ్చి చివరికి ఆ భూస్థాపన కార్యక్రమం అయిపోయింది. దేవుని సేవ చేయాలన్న సంకల్పం ఆమెలో మిగిలిపోయింది. కానీ నా భర్త చేస్తున్నటువంటి ఆ సేవ అర్థాంతరంగా ఆగిపోకూడదు, ఎవరన్నా వస్తారేమో ప్రభువా నడిపించు అని చెప్పి ప్రార్థించింది. చివరికి ఈ జెఫన్యా శాస్త్రి గారు ఆ ప్రాంతంలో సువార్త సభలు పెడుతున్నారన్న సంగతి తెలిసి ఆ సువార్త సభల రోజు అయ్యగారు వచ్చే రోజు అని చెప్పని వెళ్ళిపోయింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది, అయ్యా ప్రార్థన చేయండి అని. దేనికోసం అమ్మా? నా కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరిని ఎవరైనా చూసుకుంటారేమో, వాళ్ళ దగ్గర పెట్టుకొని వారి ఆలన పాలన మంచి చెడులు చూసుకునే వాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళకి అప్పచెప్పాలయ్యా, అందుకోసం ప్రార్థన చేయి. ఇంకా అమ్మా, నా భర్త ఇలాగూ చనిపోయాడు, ఇంతకుముందు చెప్పినట్లుగా ఇలాగూ చనిపోయాడయ్యా, అయితే నా భర్త వదిలిపెట్టిన ఆ సేవ నేను వెళ్ళి కొనసాగిస్తానయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళి కొనసాగిస్తానయ్యా, అందుకోసం నాకు ఆ విషయమై నా కొరకు ప్రార్థన చేయండి అంటే, ఈ దైవజనుడు జెఫన్యా శాస్త్రి గారు అన్నాడంట, ఈ అయ్యగారు అన్నారంట, నేను నీకోసం ప్రార్థన చేయడం కాదు తల్లి, అంత తెగువ, అంత ధైర్యము, అంత పట్టుదల, ఆ తీర్మానం నాలో లేదు, నువ్వు నా కోసం ప్రార్థన చేయ తల్లి అని ఆమె ఎదుట సాగిలపడ్డాడట. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడితే ఈ లక్షణాలు ఉంటాయి. ప్రభు అంటుంది, నువ్వు చివరిగా ఎక్కవలసిన మెట్టు ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకు నువ్వు సిద్ధపడతావా? నువ్వు సిద్ధపడకపోయినా ప్రభు సంకల్పం ఉంటే అక్కడికి తీసుకెళ్తాడు ఖచ్చితంగా. కష్టంగా తీసుకువెళ్ళటం నీకు సులువా? ఇష్టపడితే కష్టాలలో కూడా సులువుగా తీసుకువెళ్ళటం ప్రభువుకు సులువు. ఏది కావాలి? నువ్వు మొరాయిస్తే ఆయన కష్టంగా తీసుకువెళ్ళినప్పుడు నీకు చాలా ఇబ్బంది కలగటం, నీకు అది ఇబ్బంది. అదే ఆ ఇబ్బందులైన నా ప్రభు కృప ద్వారా సునాయాసంగా చులకనగా ఉంటాయని ఆయనకు అప్పచెప్పుకొని ఆ మెట్టుకు ఎక్కడానికి నువ్వు ఇష్టపడితే చాలా చులకనగా తీసుకెళ్ళి అక్కడ నిలబెడతాడు. ఆ పంచరంగుల రామచిలకన గనక అనేకులు ఆ చిన్న రంధ్రంలోంచి చూసి ఆహా ఎంత అద్భుతంగా ఉందని చెప్పని చెప్పుకున్నట్లుగా నీ బ్రతుకును బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ ఉపదేశాన్ని బట్టి, నీ సేవను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, టోటల్గా ప్రభు చిత్తంలో సంకల్పించిన సమస్తమును బట్టి నిన్ను చూస్తూ దేవుని మహిమపరుస్తారు. అనేకులు కూడా అలాగూ కట్టబడి సమాజాలను, వ్యక్తులను, కుటుంబాలను, సంఘాలను తగలబెట్టే వ్యక్తులుగా, దేశాలను సైతం తగలబెట్టి గొప్ప ఉద్యోగంగా మార్చర్లుగా నిన్ను చూసి అనేకులు సిద్ధపరచబడతారు. గొప్ప సేవ వారి ద్వారా చేయబడుతుంది. వారి ద్వారా ప్రభు చేయించుకుంటాడు. అటు కృప మనందరి ద్వారా ప్రభు సంకల్పించిన పని జరుగుట ద్వారా ప్రభు అనుకున్నటువంటి ఆ గొప్ప ఉద్యోగకర్తలను మనందరినీ ఆత్మ సంబంధమైన మందిరాలుగా ప్రభు తీర్చిదిద్ది, తద్వారా డేవిడ్ బ్రైనార్డ్ చరిత్ర చదివి ఎంతోమంది మన్నించబడ్డారు, ఉజ్జీవింపబడ్డారు. సమాజాలు, దేశాలను అట్టట్ట కదిలిచ్చారు గొప్ప ఉద్యమానికి. ఆ చరిత్రలు చదివి దేవుని పక్షంగా కదిలి దేవుని సేవ చేస్తే ఆ దేశాలలో బార్ షాపులు మూతపడ్డాయి, వ్యభిచార కోపాలు లేకుండా పోయాయి, తాగుబోతుతనం లేదు, పేకాట, జోదాలు, కొట్లాట, నరహత్యలు ఏమీ లేవు, జైళ్ళు మొత్తం మూత వేయబడ్డాయి. లాయర్లకు, పోలీసు వాళ్ళకు పని లేదు, జడ్జీలకు పని లేదు,
జైళ్ళన్నీ ఖాళీగా ఉండిపోయాయి. అటువంటి గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారు. డేవిడ్ బ్రైనార్డ్ వాళ్ళ చరిత్రలో చదివి అనేక మంది దైవజనులు. నేను ఆ చరిత్ర చదివి కూడా అంతకంటే గొప్ప సేవ చేయడానికి ప్రభు ఆత్మ సంబంధమైన మందిరాలకు మనందరినీ కట్టి ఆయన అనుకున్న ఆ గొప్ప సేవ జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మన బ్రతుకును చూసి సిద్ధపరచబడి సేవ చేస్తున్న వారి ద్వారా కూడా మహిమపరచబడును గాక. ఆమేన్.